లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. తప్పక జాతిరత్నాలు అంటే ఫస్ట్ ఏంటని తెలుసుకుందాము. జాతిరత్నాలు అంటే మనం చెప్పేది ఏంటంటే ప్రెషియస్ స్టోన్స్ అన్నమాట. అసలు ప్రెషియస్ స్టోన్స్ అంటే ఏంటి, మనకి ఎలా వస్తాయి? ఏదైనా సరే మనకి భూమి నుంచి రావాల్సిందే. మనకి మామూలుగా కూడా దిశ తీస్తూ ఉంటాం. దేంతో తీస్తారు? ఉప్పుతో తీస్తాం. అది కూడా సరే సముద్రం నుంచి వస్తుంది, కానీ భూమి నుంచి రావాలి. అంటే ఏంటి అసలు? మినరల్స్ కి నెగటివ్ ఫోర్సెస్ కానీ, నెగటివిటీని కానీ, నెగటివ్ ఎనర్జీని కానీ అట్రాక్ట్ చేసే ఒక తత్వం ఉంది అనేది ఫస్ట్ పాయింట్. సో జాతి రత్నాలు అనేవి ఏంటి, జనరల్ గా కూడా మనకి అవి మినరల్స్. సో కాంపోజిషన్స్ అన్నమాట. సో ఈ కాంపోజిషన్స్ వేసుకుంటే ఎలా వేసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్. దాని గురించి మాట్లాడుకుంటాము. సో అది వేసుకుంటే తప్పక ఉన్నత స్థాయికి రావడం అనేది జరుగుతుంది. ఎందుకని ఇది మాట్లాడుకుంటామంటే మనం చూసాము అంటే లైఫ్ ఏమో సాఫీగా వెళ్తూ ఉంది, ఒక పద్ధతిగా వెళ్తూ ఉంది. అసలు ఎత్తు లేదు పల్లం లేదు అనుకుందాం కాసేపు. ఓకే, అది వెళ్తూ ఉన్నప్పుడు ఏంటంటే జాతి రత్నాలకి ఎంత పవర్ ఉందంటే అది వేసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతారు. అంటే లిఫ్ట్ ఎక్కినట్టే. లిఫ్ట్ అంటే ఒక బటన్ నొక్కితే పైకి వెళ్ళిపోతాము. సో అలా అంత పవర్ ఉందన్నమాట. అంటే ఏదైనా అప్లిఫ్ట్ చేయగలదు, పైకి తీసుకెళ్లే ఒక పవర్ అనేది జాతి రత్నాలకి ఉందన్నమాట. సో జాతి రత్నాలు ఎప్పటికైనా సరే జాతక రీత్యా మనం వేసుకోవాలి. అంటే ఎవరెవరు జాతకం బట్టి వేసుకోవాలి. దీంట్లో ఏంటంటే చాలా మందికి కన్ఫ్యూషన్ కూడా ఉంటుంది. ఏంటి, నేనేమో ఈ రాశిలో పుట్టాను, ఇది వేసుకోవాలి. ఇప్పుడు రాశి అంటే ఏంటంటే రాశికి అధిపతి ఉంటారు, అలాగే నక్షత్రానికి అధిపతి ఉంటారు, ఇవి ఉంటాయి. అండ్ ఆల్సో మనకి ఇంకోటి చూసాము అంటే దశ విశేషాలు, టైం పీరియడ్. ఎప్పటికైనా మనం మాట్లాడుకునేది ఏంటంటే టైం కలిసి రావాలి. సో జాతకం చూసుకున్నప్పుడు ఎవరికి ఏం కావాలి, ఏది వేసుకుంటే బాగుంటుంది అనేది ఎవరి మటుకు వాళ్ళు నిర్ధారించుకునేది కాదు. అది ఒక ప్రొఫెషనల్ అస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి చూసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, క్రోసిన్ అనేది జ్వరం వస్తే అందరూ వేసుకోవాలని అందరికీ తెలుసు, చిన్నపిల్లలు కూడా చెప్తారు. కానీ ఈ జ్వరానికి ఏ యాంటీబయాటిక్ వేసుకోవాలి, ఈ నొప్పికి ఏం వేసుకోవాలి, ఎక్కడ ఎలా నొప్పి వస్తే ఏది వేసుకోవాలి అని ఒక డాక్టర్ చెప్తారు. అంటే ఎందుకు? అది చదువుకుని వాళ్ళకి ఆ పర్స్పెక్టివ్ అనేది డిఫరెంట్ ఉంటుంది వాళ్ళకి. మనం వేసుకునే బదులు, సెల్ఫ్ గా చేసుకునే బదులు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రైబ్ చేసి తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకు? హెల్త్ అనేది అంత ఇంపార్టెంట్ కనుక. అలాగే లైఫ్ అనేది ఎవరికైనా ఇంపార్టెంట్. ఎవరి లైఫ్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో జాతక రీత్యా జాతి రత్నాలు వేసుకుంటే కనుక తప్పక ఉన్నత స్థాయికి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం సినిమా యాక్టర్స్ ని చూసుకున్నా కూడా పెద్ద పెద్దవి రాళ్ళు వేసుకుంటూ ఉంటారు. సో దాని పవర్ అనేది మనకి ఏంటంటే జాతకం చూసినప్పుడు ఎంత పవర్ లో వేసుకోవాలి, ఏ మోతాదులో వేసుకోవాలి అనేది తెలుస్తుంది అనమాట. అంటే పవర్ దేనికి వస్తుంది? ఈ జాతి రత్నాల్లో ఏంటంటే మన ప్లానెటరీ గ్రహాల ఎనర్జీ మన మీద పడుతుంది జాతిరత్నం వేసుకున్నప్పుడు. అంటే బెనిఫిక్ రిజల్ట్స్ ఇస్తాయి, అని శుభ ఫలితాలు ఇస్తాయి అని చెప్పడానికి మనం ఎక్కువ జాతిరత్నాలు అనేది ప్రిస్క్రైబ్ చేస్తాము, ఇస్తాము. అలాగే మన దగ్గర ఏంటంటే జెమాలజిస్ట్ ఉన్నారు. ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్. జెమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దాంట్లో క్రాక్స్ ఉండకూడదు, అలాగే కల్మషం ఉండకూడదు. మనం ఏ మినరల్ అయినా కింద నుంచి మనం తీసినప్పుడు ఏదో ఒక కాస్త ఉంటుంది, ఆ మినరల్ కాంపోజిషన్ డిఫరెంట్ గా ఉంటుంది. అవన్నీ వేసుకున్నప్పుడు ఈ జాతిరత్నం ఎంత పైకి నిన్ను తీసుకెళ్తుందో అది కింద దిగజారుతుంది అనమాట. అంత కిందకి తీసుకెళ్లే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకోసమే అందరికి మనం జాగ్రత్తలు చెప్పేది ఏంటి, జాతిరత్నాలు తీసుకున్నప్పుడు జాగ్రత్త పడాలి, ఒక జాతిరత్నం వేసుకున్నప్పుడు జాగ్రత్త పడాలి. ఎందుకంటే చాలా మంది ఫ్యామిలీస్ లో కూడా వాళ్ళు తప్పైన జాతిరత్నం వేసుకునే కిందకి దిగజారిపోయిన వాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారు. బిజినెస్ లో లాసెస్ రావడం కానీ, లైఫ్ లో లాసెస్ రావడం కానీ, ఒక గోల్ ని అనుకున్నప్పుడు సాధించిపోవడం కానీ, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. కానీ ఒక జాతిరత్నం హారోస్కోప్ ని చూసి, అంటే మన కుండ్లీని చూసి, లేకపోతే మన జాతకాన్ని చూసి కరెక్ట్ అయినది వేసుకుంటే అది మనకి పడింది అంటే తప్పక ఏంటంటే ఉన్నత స్థాయికి వెళ్లే ఛాన్సెస్
చాలా ఎక్కువ. మిథున రాశి వాళ్ళు ఏంటంటే చాలా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. ఈ రాశికి అధిపతి కూడా మనకి మెర్కురీ, బుధుడు అయ్యాడు. ఓకే, అంటే ఏంటి, చాలా ఇంటెలెక్చువల్ పీపుల్ అని చెప్పాలన్నమాట. అండ్ ఆల్సో బిజినెస్ సెన్స్ ఉన్న పీపుల్ వీళ్ళందరూ చాలా బాగా రాణిస్తారు. ఎస్పెషలీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో, బ్యాంకింగ్ రంగంలో అండ్ అకౌంట్స్ ఎస్పెషల్లీ మనం చెప్పుకోవాలి అంటే, ఎందుకంటే బుధుడితో పాటు మనకి సన్ కలిసాడంటే బుధాదిత్య మంచి మంచి యోగాలు ఉన్నాయి అన్నమాట. అండ్ ఏంటంటే మిథున రాశి వాళ్ళు నేను చూసినంత వరకు చాలా బాగా రాణిస్తారు, పైకి వస్తారు అనేది మనం చెప్పుకోవాలి. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళకి నేను ఇందాక చెప్పినట్టు ఇంటెలెక్చువల్ పీపుల్ అంటే ఏంటంటే తోడ హట్కే అంటాం కదా, ఇలా స్ట్రైట్ గా ఆలోచించకుండా ఇలా ఆలోచించి ఇన్వెన్షన్ చేసేవాళ్ళు, ఇన్వెంటర్స్, ఇలాంటి వాళ్ళందరూ కూడా మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ ఉన్నాయి కనుక వీళ్ళకి, దానికి తోడు జాతిరత్నం కూడా తోడైంది అనుకో, వీళ్ళకి ఇంకా బాగుంటుంది అని చెప్పుకోవాలి. అండ్ వీళ్ళకి స్పెషల్లీ ఈ రాశి వాళ్ళకి మనం ఎప్పటికైనా చెప్పేది ఏంటంటే పచ్చలు చెప్తాము. పచ్చలు అంటే ఏంటంటే ఎమరల్డ్స్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళా కలర్, కట్, క్లారిటీ. అండ్ ఆల్సో మనం చూసాము అంటే చాలా డార్క్ గ్రీన్ అంటే ఏంటంటే బ్లాక్ కింద కనిపిస్తుంది. సో చాలా మనం చూసామంటే పచ్చ లైట్ గ్రీన్ నుంచి ఉంటాయి అన్నమాట మనకి స్టోన్స్. సో ఆ కలర్ కూడా మనం ఏంటంటే జాతకం చూసి చెప్పడం అనేది జరుగుతుంది. కలర్ కూడా ఎంత మోతాదులో ఎంత థిక్గా కలర్ వేసుకోవాలి అనేది చెప్తాం అన్నమాట. ఎందుకంటే మరీ డార్క్ అయిపోయిందంటే ఏమవుతుంది, అది నేను ఇందాక చెప్పినట్టు బ్లాక్ స్టోన్ అనేప్పటికీ ఏంటంటే శని స్టోన్ కింద వచ్చేస్తుంది అనమాట. శని ఏదో వస్తుంది అనమాట, రిఫ్లెక్షన్ కింద వస్తుంది. సో అది కూడా మనం చూసి చెప్తాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 3 carats పైన వేసుకోమని చెప్తాము. అండ్ ఆల్సో మనం ఎప్పుడు ఇది చిన్న ఫింగర్ కి వేసుకోమంటాం. మనం చాలా సినిమా యాక్టర్స్ ని కూడా చూస్తూ ఉంటాం, వాళ్ళ చేతికి ఉంటుంది ఇంత పెద్ద ఉంటాయి. అది పసిడిలోనే ఎక్కువ చెప్తాం, అంటే ఏంటి గోల్డ్ లోనే వేసుకోమని చెప్తాం అనమాట. అండ్ ఆల్సో ఏంటి, దీంతో పాటు పర్ల్ ఇవ్వడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి, పర్ల్ కానీ డైమండ్ కానీ. అదేంటంటే దశా విశేషాలను బట్టి మనం మారుస్తూ ఉంటాం అనమాట. అండ్ ఆల్సో దీనికి కూడా ఏంటంటే తారాబలం అనేది ఉండాలి, ఆ రోజు వేసుకోమని అని చెప్తూ ఉంటాం. అలాగే మనం చూసామంటే పూజలో పెట్టి కానీ ఎనర్జైజ్ చేసి కానీ వేసుకోవడం అనేది మంచిది. ఇది ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్ వేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఈ స్టోన్స్ అన్ని చాలా చాలా పవర్ఫుల్ అనమాట. అంటే ఏంటి, మన ఇష్టానికి మనం వేసేసుకోకూడదు. అంటే ఈ రాశిలో నేను ఉన్నాను కనుక నేను వేసుకో, దీనికి నెగటివ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ ఉంటూ ఉంటాయి అనమాట. సో జాగ్రత్త పడి వేసుకోవాలి. అలాగే నేను చాలా మందికి ఏంటంటే 3 పైన మనం చెప్తూ ఉంటాం, 3 carats పైన, అలాగే 5 carats, 6 carats కూడా మనం చెప్తూ ఉంటాం అనమాట. ఇవన్నీ కూడా నేను చెప్పినట్టు ఒక బుధవారం రోజు వేసుకోవచ్చు. అలాగే పూజలో పెట్టి, ఇందాక కూడా మెన్షన్ చేశాను, పూజలో పెట్టి వేసుకోవడం అనేది చాలా మంచిది. అలా కాకుండా ఏంటంటే పూజ చేసి, బుధుడు అంటే జనరల్ గా మనం మాట్లాడుకునేది ఏంటంటే విష్ణుమూర్తికి చెప్తూ ఉంటాము. అలాగే గణపతికి కూడా పూజ చేయొచ్చు. గణపతికి పూజ చేసి అలాగే వేసుకోవడం అనేది మంచిది. ఎస్పెషలీ బిజినెస్ పీపుల్ కి ఇలాంటివన్నీ వేసుకుని, అలాగే ఏంటంటే మన దగ్గర పెట్టినా కూడా ఇలాంటి స్టోన్స్ ఇంకా చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టు క్లారిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, కలర్ అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే ఏంటంటే ఆడవాళ్ళు ఆభరణం చేయించుకున్నప్పుడు కూడా ఎక్కువ పచ్చలు కూడా వాడుతూ ఉంటారు. సో కానీ ఏంటంటే ఆ ఆభరణం చాలా మందికి డౌట్ ఉంటుంది, ఎందుకు జాతిరత్నం అనేది స్పెషల్ గా చెప్తున్నావు అని. ఎందుకంటే ఆభరణం అనేది వేసుకుని రోజు పడుకోం కదా, వేసుకుంటాం మళ్ళీ తీసి పెట్టేస్తాం. సో హెవీగా ఉన్నవి వేసుకోలే. ఇదేంటంటే ఎప్పటికైనా ఒంటి మీదే ఉంటుంది కనుక ఆ ప్లానెటరీ ఎనర్జీ మనకి వచ్చి బ్లెస్సింగ్ కింద మారుతుంది అని చెప్పడానికి మనం జాతిరత్నాలు వేసుకోమంటాం. ఇది రింగ్ కింద వేసుకోవచ్చు, అలాగే లాకెట్ కింద కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇది సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది ఎప్పటికైనా ఉత్తమం. అండ్ ఆల్సో జమాలజిస్ట్ దగ్గర ఒకసారి పరిశీలించి వేసుకోవడం అనేది ఇంకా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఇవన్నీ లాంగ్ టర్మ్ వేసుకుంటాం, ఇవాళ వేసుకుంటే రేపు తీసేసేము కదా, ఉంటుంది. ఇవన్నీ ఏంటి, దశా విశేషాలు కూడా 17, 18, 19 ఇలాగే లాంగ్ దశలు కదా, ఇలాంటి బుద్ధ దశలు అవన్నీను. సో వేసుకున్నప్పుడు ఏంటంటే పర్మనెంట్ గా కొద్ది రోజులు వేసుకుంటాం కనుక ఇవన్నీ చూసుకుని వేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే నేను ఇందాక అన్నట్టు బిజినెస్ పీపుల్ కాకుండా ఉద్యోగస్తులు కానీ ఎవరికైనా ఉన్నత స్థాయికి రావాలి అనే కోరిక ఉన్న వాళ్ళు తప్పక వేసుకోవచ్చు. 12 రాసులకి ఆధిపత్యం లేదు, అందుకని మనం 7 గ్రహాల గురించి మాట్లాడుకున్నాము. అందుకని జాతిరత్నాలు లేవని కాదు కదా, రాహుకి కేతుకి కూడా మనకి ఏంటంటే జాతిరత్నాలు అనేది మనకి వేదిక అస్ట్రాలజీలో చెప్పున్నారనమాట. సో జనరల్ గా మనం చూసాము అంటే రాహు దశ వచ్చినప్పుడు, అలాగే రాహు మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు, లేకపోతే రాహు అంత మంచి పొజిషన్ లో లేనప్పుడు, అంటే పొజిషన్ చూసుకుని మనం ఏమో జాతిరత్నాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మనం ఏంటంటే గోమేధికం అనేది ఇస్తాము.
నా దగ్గర ఉంది చూడు, ఇది గోమేధికం. ఎప్పటికైనా ఈ ఫింగర్ కి వేసుకుంటాం అన్నమాట. ఓకే, అది కూడా లెఫ్ట్ లో వేసుకోవాలా రైట్ లో వేసుకోవాలా అనేది మనం చెప్పడం అనేది జరుగుతుంది ఎప్పుడు జాతకం చూసినప్పుడు. అలాగే ఏంటంటే మనకి ఎప్పుడు వేసుకోవాలి, ఏ రోజు వేసుకోవాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. గోమేధికం అనేది ఏంటంటే లైట్ బ్రౌనిష్ కలర్ లో ఉంటుంది, ఎల్లోయిష్ బ్రౌన్ ఎలా ఉంటుంది ఆ కలర్ లో ఉంటుంది అనమాట. సో అది వేసుకోవడం కూడా ఏ రోజు వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, ఏ పరిస్థితిలో వేసుకోవాలి అనేది చెప్పడం జరుగుతుంది. ఇది ఎప్పటికైనా మనం ఏంటంటే సిల్వర్ లోనే ఇస్తాము. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దీనికి వెయిట్ అంటే ఏంటి, ఎన్ని క్యారెట్స్ వేసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే 3 క్యారెట్స్ నుంచే మనం చెప్తాము, కానీ ఒక్కొక్కసారి ఏంటంటే 8 వేస్తాము, 10 వేస్తాము, 5 డిపెండింగ్ ఆన్ ద పొజిషన్ అన్నమాట. ఇవన్నీ జాతక రీత్యా మనం చెప్పడం జరుగుతుంది, ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. అలాగే ఏంటంటే కేతు గ్రహానికి కూడాను, కేతుకి మనం చెప్పేది ఏంటంటే వైడూర్యం అంటే ఏంటి, క్యాట్స్ ఐ అంటాం అనమాట. చాలా బాగుంటుంది చూడ్డానికి, చాలా లైట్ గ్రేయిష్ కలర్, మధ్యలో నిజంగానే ఐలా ఉంటుంది, అది చాలా చాలా బాగుంటుంది. అది కూడా ఎప్పుడు ఇస్తామంటే ఈ స్టోన్ కూడా మనం లైట్ గా తీసుకోవడానికి లేదు, అది ఎప్పుడు ఇస్తాము అనేది ఏంటంటే జాతకం పట్టి, జాతక రీత్యా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో ఏంటంటే కేతు దశ వచ్చినప్పుడు కానీ లేకపోతే మంచి పొజిషన్లో లేదు అన్నప్పుడు కానీ కొంచెం స్ట్రెంగ్తన్ చేయాలి కేతుని, అండ్ ఆల్సో రాహు కేతుని స్ట్రెంగ్తన్ చేయాలి అన్నప్పుడు కానీ ఇవన్నీ ఇవ్వడం అనేది జరుగుతుంది. జనరల్గా అయితే కేతు స్టోన్ అంటే వైడ్యూర్యం కూడా మనం ఎప్పుడు ఇచ్చేది ఏంటంటే మనం సిల్వర్ లోనే ఇస్తాము. అది కూడా ఏ రోజు వేసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్. వెడ్నెస్డే చెప్తాము, అలాగే గోమేధికం ఎక్కువ మనం థర్స్డే చెప్తూ ఉంటాం. 2 సిల్వర్ లోనే వేసుకోవాలి అని చెప్తూ ఉంటాం అనమాట. అది కూడా ఎక్కువ రింగ్ ఫింగర్ కే చెప్తూ ఉంటాం. ఇన్ డిఫరెంట్ కండిషన్స్ అది మారుతూ ఉంటుంది అనమాట. సో అది రైట్ హ్యాండా లెఫ్ట్ హ్యాండా అనేది కూడా మనం జాతక రీత్యా నిర్ధారించడం అనేది జరుగుతుంది. నేను ఎప్పుడు చెప్పినట్టు జెమాలజిస్ట్ దగ్గర చూపించుకుని పరిశీలించుకుని తీసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే జాతి రత్నాలకి ఎంత పవర్ ఉందంటే అది ఎంత పైకి తీసుకెళ్ళగలదో అంత కిందకి పడేయగలదు. సో ఎందుకంటే మనం ఎవరైనా మనం అనుకునేది ఏంటి, పైకి వెళ్ళాలని అనుకుంటాం, కింద పడాలని ఎవరు అనుకోం కదా. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుని జాతకం పరిశీలించుకుని జాగ్రత్త ఎక్కడ తీసుకోవాలి, మళ్ళీ జమాలజిస్ట్ ని కలిసి కరెక్ట్ అయిన జాతిరత్నం తీసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. అలా చేసినప్పుడు ఉన్నత స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే రాహు ఏంటంటే మాయలాగా, ఈ కాలంలో ఏంటంటే రాహు మాదర్స్ వచ్చిందంటే తప్పక ఫారిన్ టచ్ అనేది వస్తుంది, ఫారిన్ ట్రావెల్ ఉంటుంది. అలాగే డబ్బు రీత్యా కూడా ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది. అలాగే కేతు ఈ కాలంలో వస్తే కనుక స్పిరిచువల్ గా చాలా యాక్టివేట్ అవుతారు వాళ్ళు, అంటే స్పిరిచువల్ పాత్ ని ఫాలో అవుతారు అనమాట. సో ఎవరి లైఫ్ పర్పస్ ఏంటని తెలుసుకోవడానికి ఈ జాతి రత్నాలు అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇది పరిహారం కింద, రెమెడియల్ మెషర్స్ కింద ఇస్తూ ఉంటాం. సో ఇవన్నీ జాగ్రత్త పడిన తర్వాతే తీసుకుని ధరించడం అనేది ఉత్తమం.